నా పేరు చిల్లంచెల్ అనురాధ, మిర్యాలగూడ. అమ్మ గురించి కొన్ని మంచి మాటలు. మాతృదేవో భవ అంటారు, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ, పితృదేవో భవ అంటారు. కానీ తల్లికి మొదటి స్థానం ఇస్తారు. ఆ తల్లి గురించి కొన్ని మంచి మాటలు. తల్లిదండ్రులను మనం ఎప్పుడూ మరవవద్దు. వాళ్లను మించి నీ మంచి కోరేవారు ఎవరు ఉండరని తెలుసుకో. నువ్వు పుట్టాలని ఎన్నో రాళ్లకు పూజలు చేశారు వారు. రాయివై వారి హృదయాలని ముక్కలు చేయవద్దు. ఎప్పుడు కొసరి గోరుముద్దలు తినిపించారు వారు. నీకు అమృతమునిచ్చిన వారిపై నువ్వు విషాన్ని చిమ్మవద్దు. ముద్దు మిరిపాలతో నీ కోర్కెలు తీర్చేవారు ఎవరు? ఆ ప్రేమమూర్తుల కోరికలు నువ్వు నెరవేర్చాలని మరవకు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా అవి తల్లిదండ్రులకు సమానమవుతాయా? అంతా వ్యర్థమే. సేవాభావం లేక గర్వం పనికిరాదు. సంతానం వల్ల సుఖం కోరుతావు నీవు. నీ సంతాన ధర్మం నీవు మరవవద్దు. ఎంత చేసుకుంటే అంత అనుభవింపక తప్పదనే న్యాయం మరవవద్దు. నీవు తడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను మాత్రం పొడిపత్తులలో పడుకోబెట్టారు వారు. అమృతాన్ని నింపే, అమృతాన్ని కురిపించే అమ్మ కళ్ళలో ఎప్పుడు అశ్రువులను నింపవద్దు. నీవు నడిచిన దారిలో పూలు పరిచారు వారు. ఆ మార్గదర్శకులను నువ్వు ముళ్ళువై బాధించవద్దు. సంపాదించలేవు అట్లాంటి తల్లిదండ్రులను. డబ్బు పోతే మళ్ళీ సంపాదించేవు, తల్లిదండ్రులను మాత్రం నీవు మళ్ళీ సంపాదించలేవు. వారి పాదాల గొప్పతనం జీవితాంతం మరవవద్దు. తన తల్లిదండ్రులకు ప్రదక్షిణ ప్రణామం చేసి అనంతమైన ఆశీర్వాదములను పొందు మార్గము చెప్పాడు గణపతి దేవుడు. తల్లిదండ్రులను, అందులైన వృద్ధ దంపతులను కావడిలో, తీర్థయాత్రలో, నదులను స్నానం చేయించాడు. తల్లిదండ్రులను, గురువులను, శాస్త్రములను గౌరవించువాడు చిరకాలము ఆదర్శనీయుడు కాగలడు. ఎప్పటికీ మరవవద్దు. తల్లి రుణము మనం తీర్చుకోలేనిది. నమస్తే.